నమస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక కీలక పరిణామం అని చెప్పాలి. ట్విస్ట్ అని కూడా చెప్పాలి. అదేంటంటే, ఆ హత్య కేసుకు సంబంధించి విచారణ జరిపినటువంటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఆ ఇద్దరు ఎవరు కాదు. వివేక కుమార్తె సునీత, తన భర్త రాజశేఖర్ రెడ్డి. చాలా కీలకమైనటువంటి విషయం ఇది. ఎందుకనంటే తన తండ్రి మరణానికి సంబంధించి జాప్యం జరుగుతుంది. అసలైన నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు అని గత కొంతకాలం నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచే ఆమె పోరాటం చేస్తుంది. అలాగే ఈ రాష్ట్ర పోలీస్ శాఖపై మాకు నమ్మకం లేదు. పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి అన్నారు. అలాగే చేశారు. సుప్రీంకోర్టులో తిరిగారు. అయినా కూడా దీనిపై ఎక్కడా కూడా ఇప్పటివరకు సరైనటువంటి మూమెంట్ అనేది లేదు. ఇలాంటి క్రమంలో వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి పిఏ ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి, ఆయన 2021లో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. అలాగే పులివెందుల ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు, కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు అని రామ్ సింగ్, అలాగే వైఎస్ సునీత, తన భర్త రాజశేఖర రెడ్డి ముగ్గురిపై కంప్లైంట్స్ ఇచ్చాడు. ఎక్కడా కూడా దాని మీద స్పందించలేదు. ఎందుకనంటే సాధారణంగా తన తండ్రి మరణం గట్టిగానే ఫైట్ చేస్తుంది. ఎందుకనంటే దీంట్లో చాలా కీలక అంశాలు ఉన్నాయి, వాటిని బయటికి లాగాలి, విచారణ చెయ్యండి అని సుప్రీంకోర్టుకు తిరుగుతున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ఈ ముగ్గురిపై కేసు నమోదు చేయటం అంటే 156(3) కింద పులివెందుల కోర్టు ఏదైతే ఉందో కోర్టు ఒక డైరెక్షన్ చేసింది, ముగ్గురిపై కేసు నమోదు చేయండి అని. ఇలాంటి నేపథ్యంలో పులివెందుల పోలీసులు ముగ్గురి మీద కేసు నమోదు చేశారు. దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది చూడాలి. ఇప్పటికే వైఎస్ సునీత కొంతమంది కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేశారు. ఎందుకనంటే మాకు నమ్మకం లేదు, ఈ కేసులో చాలామందిని తప్పించే ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కాబట్టి మాకు న్యాయం జరగాలి అని చెప్పి ఆవిడ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది. ఇలాంటి క్రమంలో ముగ్గురిపై కేసు నమోదనేది రాజకీయంగా అలాగే స్థానికంగా కూడా చర్చనీయాంశమైంది. పెద్ద చర్చే జరుగుతుంది దీని మీద.